రాజా సింగ్ గారు చేసిండ్రా ఫోన్? నాకు ఫస్ట్ ఆయనే చెప్పిండు. అవునా? అది కావలించుకొని నాకు ఆయనే చెప్పిండు. ఈటల రాజేందర్ గారు ఫోన్ చేసిండ్రా? 100% ఇవాళ కూడా చేసి. అవునా? మరి రాజా సింగ్ గారు ఎందుకు అది కొన్ని నిమిషాల్లోనే ఆయన రాజీనామా చేయడం? ఆ ఇష్యూ అధిష్టానం దగ్గర ఉన్నది. అది ఎందుకు చేసిన మాకే తెలియదు. ఆ ఇష్యూ అధిష్టానం దగ్గర ఉన్నది. దాని మీద వాళ్ళు చర్య ఏం తీసుకో వాళ్ళు చూస్తారు. కానీ నేను చెప్తా ఉన్నాను, నాకు 2 రోజుల ముందు కావలించుకొని మీరు కావాలి, మీరే కావాలి, మీ నాయకత్వం మీ ముందుకు పోవాలి, నాకు మంచి ఖుష్ఖబరి ఎప్పుడు వినిపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పిండు. నాకు మంచి మళ్ళీ మరి చెప్తుంది మీ టీవీలో చెప్తున్నది మీకు. నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేమి ఆయన వైరుడు కాదు ఆయన. నేను అందుకే చెప్తున్నాను మీకు. నాకు ఆయనే చెప్పాడు ఖుద్దుగా. ఓకే, కప్ బనంగి కప్ ఖుషి దెంగి అని అన్నాడు. ఓ, మరి ఈటల గారు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే యాక్చువల్లీ ప్రెసిడెంట్ పోస్ట్కి. నేనేమంటున్నానంటే పార్టీ పెరుగుతున్నప్పుడు 10 మంది అడుగుతారు. ఎక్స్పెక్ట్ చేస్తే తప్పేం లేదు కదా. ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటుకు 50 మంది టికెట్ అడిగినాం, ఒక్కడికే ఇస్తారు కదా, ఒకటే పోస్టు. భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఒకటే పోస్టు, 10 మంది అడుగుతారు, అందరికి ఇవ్వలేరు కదా. దానికి క్రైటీరియా కొన్ని ఉంటుంది. వాళ్ళకు ఎమ్మెల్యేలు ఉన్నాయి, వాళ్ళకి ఎంపీలు ఉన్నాయి, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటారు. నీకు ఏం లేదు, నువ్వు పని చేయపాలి, నీకు అనుభవం ఉన్నది, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నావు, నువ్వు లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నావు, నీకు ఉన్న అపారమైన అనుభవం ఉంది, 40 years నీ అనుభవం ఉంది, పార్టీకి యూజ్ చేయి అంటే పార్టీ ఆలోచించవచ్చు కదా.